ఈరోజు మా సిగ్నేచర్ డే. ఫస్ట్ hey guys, welcome to Prasanna's YouTube channel. ఆల్రెడీ చెప్పినా నాకు ప్లీజ్ చెప్పలేదంట శ్రేయ. సో వెల్కమ్ టు మై సిగ్నేచర్ డే వ్లాగ్. హాయ్ గాయ్స్, హవ్ ఆర్ యూ ఆల్? ఐఎమ్ సూపర్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓఎమ్మడి. ఇది వచ్చేసి నా సిగ్నేచర్ డే వ్లాగ్. ఆల్మోస్ట్ 3 months అవుతుంది ఇది అయ్యి. కాకపోతే ఇన్ని రోజులు నా దగ్గర కంప్లీట్ క్లిప్స్ లెక్క నేనైతే పోస్ట్ చేయలేదు. బట్ దీన్ని ఒకసారి చూసినాక నాకు అనిపించింది ఐ షుడ్ పోస్ట్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్రెండ్స్ అని చెప్పి. అందుకే దాన్ని నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, లేట్ అయినా సరే. అండ్ ఇదైతే లైక్ పీక్ సమ్మర్లో అయింది. చాలా అంటే చాలా వేడిగా ఉండే ఆ రోజు. అండ్ మాకు ఎల్లుండి సెమ్ ఎగ్జామ్స్ అనగా మాకు ఈరోజు సిగ్నేచర్ డే చేశారు. దానివల్ల కూడా మేము కంప్లీట్గా ఎంజాయ్ చేయలేకపోయినాం. బట్ స్టిల్ వీ క్రియేటెడ్ మెమరీస్. సో అవన్నీ గుర్తు చేసుకోవడానికి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎండ మాత్రం ఘోరంగా ఉన్నది గైస్. ఎంత మంచిగా రెడీ అయ్యి వచ్చినాం. మా ముఖాలు మకాస చూడండి, జిడ్డు ముఖాలు అయిపోయినాయి కదా మమ్మల్ని. సరే మా ఫ్రెండ్స్ అయిపోయినాయి జిడ్డు ముఖాలు నాయి కాదు. అంటే తను ఫెయిల్ ఉంటారు కదా అట్లా. మా అంతా ఆయిలీ స్కిన్స్. ఆ రోజు మేము సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్న వెన్యూలోనే వేరే సెక్షన్ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. సో వాళ్ళు అయిపోయేదాకైతే మేము వెయిట్ చేస్తున్నాము. సో లెట్ దెమ్ సెలబ్రేట్ అండ్ లెట్ దెమ్ ఎంజాయ్ అని చెప్పి మేమైతే కూర్చున్నాం ఇక్కడ. లైక్ లిటరలీ సెమినార్ హాల్లో ఏసీ ఉన్నా కూడా 1% కూడా ఉన్నట్టు అనిపించలేదు. ఎట్లా సర్వైవ్ అయినామో ఏమో ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఆలోచిస్తుంటే. అండ్ మీట్ మై ఫ్రెండ్స్, లైక్ మధ్యలో కూర్చుంది సాత్వినిక అండ్ అటు కూర్చుంది నవ్య. సీ హర్ ఫేస్ నౌ. యాక్చువల్లీ ఆ రోజు నైట్ మా కాలేజ్లో ఇంకో ఈవెంట్ ఉందన్నమాట. దానివల్ల మా ప్రిన్సిపల్ మేడం ఇంకా హెచ్ఓడి సార్ వాళ్ళు కూడా రాలేదు. వాళ్ళ కోసం వెయిట్ చేసినాం అనమాట. ఎందుకంటే ఫార్మాలిటీ కదా వాళ్ళతో కేక్ కట్ చేపియడం అని చెప్పి. అసలు ఏమైందంటే మాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఆ టెన్షన్ వల్ల మేము ఫుల్లీ ఎంజాయ్ చేయలేదు. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ఎగ్జామ్స్ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ సిగ్నేచర్ డే టీషర్ట్స్ వేసుకొని మనం పిక్చర్స్ దిగుదాము అన్నారు. సో నేను కూడా ఓకే, ఆ టైంలో నా వ్లాగ్ ఫినిష్ చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ మొదటికే మోసానికి వచ్చినట్టు అసలు ఏది జరగలేదు. లిటరలీ ఇంత సిల్లీగా ఎవరైనా ఉంటారా? మాకు అసలు ఫొటోసే లేవన్నమాట. మేము అసలు దిగనే లేదు సిగ్నేచర్ డే రోజు. మళ్ళీ దిగుదాంలే అని చెప్పేసి టూ సిల్లీ. ఇక్కడైతే మేము మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. మా బ్లూ టాప్ వేసుకుంది శివాని అండ్ నా పక్కన స్పెక్ట్స్ పెట్టుకుంది శ్రేయ. మావి సీరియల్ నెంబర్స్ అనమాట, 90, 91, 92, 93. అండ్ మా కోఆపరేషన్ అయితే వేరే లెవెల్ ఎగ్జామ్ హాల్లో, ఎస్పెషల్లీ 91, 92, 93. లైక్ ఎగ్జామ్ హాల్లో మేమైతే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఒకరి ఫేస్ ఒకరు చూసుకొని ఓకే అని చెప్పుకొని ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాం. లిటరలీ చాయిస్ క్వశ్చన్స్లో కూడా ఏది రాద్దాం అని చెప్పి డిస్కస్ చేసుకొని మరి అందరం సేమ్ రాస్తాం అనమాట. అండ్ ఎంత టఫ్ ఇన్విజిలేటర్ వచ్చినా వీ కెన్ టాక్, ఏదోలా మేము మాట్లాడుకుంటాం అనమాట. అండ్ మీరు కూడా మీ ముందు రూల్ నెంబర్ వాళ్ళతోనో వెనక రూల్ నెంబర్ వాళ్ళతోనో రిలేట్ అయ్యి ఉంటారు కదా. ఇఫ్ యూ ప్లీజ్ టు కామెంట్ డౌన్ మర్చిపోకుండా. సెమ్మే కాకుండా మిడ్ ఎగ్జామ్స్ అయినా ల్యాబ్ ఎగ్జామ్స్ అయినా అన్నిటికీ మేము సేమ్ కోఆపరేట్ అయ్యేది, ఫుల్ డిస్కస్ చేసుకున్నది అనమాట ఎగ్జామ్స్ ముందు. అండ్ ఎస్పెషల్లీ మేము హాస్టలర్స్ అవ్వడం వల్ల మాకు ఇంకా ఎక్కువ కనెక్షన్ అనమాట. ఫస్ట్ ఇయర్ నుంచి మేము అంతా కలిసే ఉన్నాము. లైక్ లిటరలీ వీ గ్రూ టుగెదర్ అనొచ్చేమో. లైక్ ఫ్రమ్ చిన్నపిల్లల్లాగా ఫస్ట్ ఇయర్లో టీనేజ్లో వచ్చి లైక్ ఫైనల్ ఇయర్ వరకు వీ ఆల్ లెర్న్ సో మచ్ అండ్ వీ గ్రూ టుగెదర్. Now I really miss that అనమాట. I miss them and miss that fun so much. అంతే, ఇంకా మళ్ళా రావు అట్లాంటి రోజులు. వీళ్ళిద్దరు మా క్లాస్ ట్విన్స్. మా ఫ్రెండ్. హాయ్. షీజ్ అక్షిత, షీజ్ అక్షయ. హాయ్. కరెక్ట్ చెప్పింది. ఇక్కడైతే మా ప్రిన్సిపల్ మేడం ఇంకా హెచ్ఓడి సార్ వచ్చారు కేక్ కట్ చేయడానికి. లిటరల్ ఒక 5 minutes వచ్చేసి వెళ్ళారు. ఎందుకంటే ఈవినింగ్ ఒక ఈవెంట్ ఉంది కదా, దానివల్ల వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారనమాట. సో ఎక్కువసేపు ఉండలేదు, వచ్చి జస్ట్ కేక్ కట్ చేసి ఒక పిక్చర్ దిగేసి వెళ్ళిపోయారు. అండ్ ఇదైతే మా కేక్, నేను క్లిప్ తీసేలోపే కట్ చేస్తున్నారు. అండ్ ఇదంతా మా డే స్కాలర్ ఫ్రెండ్స్ అరేంజ్ చేశారు, మాకు పెద్దగా తెలియదు అనమాట. ప్రొజెక్టర్లో ఇలా వేస్తారు కదా లాస్ట్లో అందరి పిక్చర్స్, సో అలా వీడియో చేశారనమాట. ఇవన్నీ మావి. లైక్ ఫస్ట్ ఇయర్ నుంచి మా దగ్గర ఉన్న గ్రూప్ ఫొటోస్ అన్నీ పంపించినాం మేము. అండ్ ఆలోచిస్తే అనిపిస్తుంది, ఇంత చిన్నగా ఉండేమా మన ఫేస్ అట్లుండేనా, ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయినాం కదా అని చెప్పి అనుకున్నాం మేము. వాటిని చూసి లిటరలీ బేబీ ఫేసెస్ లా ఉండే మా అప్పుడప్పుడే జాయిన్ అయినాక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి మేము చాలా చేంజ్ అయిపోయినాము. అండ్ ఆ డిఫరెన్స్ మాకు ఇట్లా చూస్తుంటేనే తెలిసిపోయింది. అండ్ అదైతే
ఇదైతే నా కాలేజ్లో ఫస్ట్ విజిటింగ్ అనమాట కాలేజ్కి. ఇది సమ్ ట్రెడిషనల్ డే ఫోటో. అండ్ ఇక్కడైతే మాకు టీ షర్ట్స్ ఇచ్చారు, అవి వేసుకున్నాము. నా టీ షర్ట్ అయితే నాకు ప్రాపర్గా ఫిట్ అయింది, బాగా లూజ్గా లేదు, బాగా టైట్గా లేదు. అండ్ దాంతోపాటు మాకు ఇట్లా బ్యాడ్జెస్ కూడా ఇచ్చారు. 2024 CSC అని చెప్పి సంథింగ్ ఉంటుంది. అందరూ అది వేసుకోగానే ఇట్లా వైబ్ వచ్చేసింది మొత్తం. అండ్ ఇక్కడ నేను నవ్య మాట్లాడుకుంటున్నాం. నవ్య ఏమంటుందంటే ఇప్పుడు మనం ఏడుస్తామా అని చెప్పి ఒక డిస్కషన్ అనమాట. అండ్ నవ్య ఏమందంటే ఒకవేళ ఇప్పుడు మనం ఏడుస్తే మనకు చాలా మెమొరీస్ ఉన్నట్టు మిస్ అవుతాం అన్నట్టు, ఒకవేళ ఏడవకపోతే ఇక పెద్దగా కనెక్షన్ లేదన్నట్టు అని చెప్పింది. సో దాన్ని నేనేమనంటే ఆబ్వియస్లీ నేను ఏడుస్తాను, బట్ ఇప్పుడు నేను ఏడవకపోవచ్చు, ఎందుకంటే మోస్ట్లీ మాకు ఇంకా డేస్ ఉన్నాయి హాస్టల్లో, ఇంకా ఎగ్జామ్స్ అవన్నీ మేము కలిసి రాస్తాం కాబట్టి అప్పుడే మిస్సింగ్ వైబ్ రాదు. డే స్కాలర్స్లో నేను చాలా తక్కువ మందితో మాట్లాడతాను కాబట్టి మేబీ నేను ఇప్పుడు ఏడవకపోతుండే, బట్ హాస్టల్లో అందరం వెళ్ళిపోయేటప్పుడైతే నేను చాలా ఏడుస్తాను అని చెప్పి చెప్తున్నా. అండ్ ఆల్రెడీ సాంగ్స్ కూడా స్టార్ట్ చేశారు, హ్యాపీ డేస్ అవని చెప్పి అందరు రాసుకోవడం కూడా స్టార్ట్ చేశారు అనమాట. అండ్ మేమేమనుకున్నామంటే మా వరకు హాస్టల్కి వెళ్ళినాక మెల్లగా రాసుకుందాం, ఎందుకంటే దేర్ విల్ బి సో మచ్ రాయడానికి. అండ్ ఇప్పుడు మాకు పెద్ద టైం కూడా లేదు, 4 o'clock వరకే కాబట్టి డే స్కాలర్స్తో ఇప్పుడు రాయించుకొని హాస్టలర్స్తో తర్వాత రాయించుకుందాం అని చెప్పి అనుకున్నాం. ఫస్ట్ అలా నవ్యతో రాయించుకున్నాను, జస్ట్ నేమ్ అండ్ రోల్ నెంబర్. తను హాస్టల్కి వెళ్ళినాక రాస్తా అని చెప్పింది. అండ్ అలా ఇట్లయితే నేను స్టార్ట్ చేసిన రాయించుకోవడం అందరితో. ఇక్కడైతే నవ్య స్టార్ట్ చేసేసింది రాయడము. షీస్ చందన అండ్ వైషు నా ఇంటర్ ఫ్రెండ్స్ అనమాట. ఇంటర్ నుంచి మేము కలిసే ఉన్నాము, లైక్ 6 years ఆఫ్ రిలేషన్షిప్ మాది. అండ్ దే ఆర్ సో 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 స్వీట్. అండ్ వాళ్ళతో నేను చాలా క్లోజ్గా ఉంటాను. నేను నార్మల్గా డే స్కాలర్స్తోనే చాలా తక్కువ మందితో మాట్లాడతాను, అండ్ దాంట్లో వీళ్ళిద్దరు చాలా స్పెషల్. అండ్ రాయడం కూడా నేను చాలా తక్కువ మందికే రాశాను కంపారిటివ్లీ. బట్ నా టీషర్ట్ మీద రాసిన వాళ్ళందరూ సో స్వీట్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నా పెద్దగా పరిచయం లేకున్నా కూడా నా గురించి చాలా మంచిగా రాశారు. అండ్ ఎస్పెషల్లీ చాలా వరకు నా యూట్యూబ్ ఛానల్ గురించి రాశారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్, వాళ్ళందరూ అలా సపోర్టివ్గా రాయడం అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. లైక్ మంచి సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా అనిపించింది వాళ్ళందరూ రాసేసరికి. అండ్ ఇలా అయితే మేము కంటిన్యూ చేసినాం రాయడము. అందరూ ఫుల్ బిజీగా ఉండే అనమాట రాయించుకోవడంలో. దట్టు మాకు పెద్దగా టైం లేదనమాట, 4 వరకే టైం, ఆలోపే ఫినిష్ చేసేయాలి మేము రాసుకోవడము. యాక్చువల్లీ ఫస్ట్ రాయడానికి ముందు అసలు అందరికీ ఏం రాయాలి అని చెప్పి ఆలోచించినాము. బట్ వన్స్ ఐ హ్యావ్ స్టార్టెడ్ నాకైతే మంచిగా అనిపించింది. లైక్ ఐ ఫెల్ట్ కొంతమందికి అయితే ఎప్పుడు చెప్పని విషయాలు కూడా అలా రాసి ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా అలా. అండ్ ఎస్పెషల్లీ డేస్ వాళ్ళతోనే రాయించుకున్నాము, హాస్టలర్స్తో ఎవరితోనే రాయించుకోలేదు, ఎందుకంటే మాకు వెళ్ళాక టైం ఉంటుంది, వెళ్ళాక రాసుకుందాం అని చెప్పేసి అయితే మేము ఆగాము. అండ్ హియర్ కమ్స్ ద ఈవెంట్ వచ్చేసి ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ అనమాట. మా దాంట్లో 100% ప్లేస్మెంట్ అయిందని చెప్పేసి ఈ మీట్ని హోస్ట్ చేశారు మా కాలేజ్ వాళ్ళు. దీనికి పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారనమాట. అండ్ ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలిచి ఆఫర్ లెటర్ ఇస్తారనమాట. సమ్ గెస్ట్స్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. అండ్ ఇక్కడైతే మా కెమెరా కష్టాలు, మేము ముగ్గురం వచ్చేలా పెట్టాలి అని చెప్పేసి తర్వాత ఒక్కొక్కరిని రూల్ నెంబర్ వైజ్ పిలిచి మరీ ఆఫర్ లెటర్ ఇస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ని కూడా స్టేజ్ మీదకి పిలిచి మరీ ఆఫర్ లెటర్ ఇస్తున్నారు. అండ్ మా పేరెంట్స్ అయితే రాలేదు, ఎందుకంటే చాలా దూరం అండ్ అటు నైట్ వల్ల మళ్ళీ రిటర్న్ అవ్వడం కష్టమవుతుంది అని చెప్పి రాలేదు. దానికన్నా ముందు ఇట్లా మా టీపీఓ ఇంకా ప్రిన్సిపల్ మేడం స్పీచెస్ ఇస్తారు కదా, ఆబ్వియస్లీ అవన్నీ వింటున్నాం అనమాట. ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. నాట్ బ్యాడ్, బాగానే ఉంది, బట్ స్టిల్ మాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ మేమైతే క్యాంటీన్కి వెళ్ళి ఫుడ్ అవి ఇవి తినేసినాము. తిని మా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాము. మాది 91, 92, 93 మళ్ళీ సీరియల్గా వస్తాయి కదా. వేరే ఫ్రెండ్కి అలా ఫోన్ ఇచ్చి మా వీడియోస్ తీయమని అయితే చెప్పినాము. అండ్ మాకు ఇంకొక భయం ఏంటంటే తెల్లారితే ఎల్లుండి మాకు ఎగ్జామ్ అనమాట. సో తెల్లారి నుంచి మేము సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి, అదొక భయం అనమాట. ఇంకా ఏం చదవలేదు అని చెప్పి ఇట్లా హ్యాపీగా చిల్ అవుతున్న మినిట్లో అది గుర్తొస్తుంది మాకు. మేము అలా భయపడుతున్నాం, ఇంకా ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి అని చెప్పేసి. అండ్ దాట్స్ హౌ ఇట్ ఆల్ వెంట్. అండ్ నేను తీసుకుంది కూడా వీడియో తీశారనమాట. అండ్ దాట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఆబ్వియస్లీ. ఇంకా గ్రాడ్యుయేషన్ డే ఉంటే ఇంకా బాగా అనిపించేది, బట్ ఇంకా మా కాలేజ్ వాళ్ళు ఇది పెట్టడమే ఎక్కువ అనుకున్నారేమో మాకు. అండ్ హియర్ కమ్స్ మీ, అక్కడ నా నేమ్ అనౌన్స్ చేస్తున్నారు, నేను వచ్చాను. అండ్ ఐ ఫెల్ట్ ఈ టైంలో మా పేరెంట్స్ కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా, వాళ్ళు కూడా ఇట్లా స్టేజ్ మీదకి వస్తే వాళ్ళు కూడా మంచిగా ప్రౌడ్గా ఫీల్ అవుతుండే కదా అనిపించింది. బట్ వాట్ కెన్ వీ డూ. అండ్ that's it for today's vlog. Thank you so much for watching till the end. Please do like, share and subscribe. Bye.